హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక ప్రదేశాన్ని చూపెట్టడానికి వస్తాను. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మర్చిపేట గ్రామంలో ఉన్న బగుళ్ళ దేవస్థానాన్ని మీకు చూపెట్టడానికి వస్తాను. పెద్దపల్లి నుంచి బేగంపేట ఎక్స్ రోడ్కి వచ్చినాక రైట్ సైడ్ తీసుకోవాలి. మందిర్ నుంచి వచ్చినాక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు పోతే మర్చిపేట గ్రామం వస్తుంది. అక్కడ నుంచి ఎడమ వైపు తీసుకుంటే ఒక కమాన్ కనబడుతుంది. కమాన్ నుంచి ఒక పోచమ్మ గుడి నుంచి లోపలికి పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించినట్టు ఖచ్చితంగా లోపలికి పోతే మనకు కొంచెం దూరం పోయినాక ఒక 7-8 కిలోమీటర్లు పోయినాక మనకు బగుళ్ళ అనేది దర్శనం ఇస్తుంది ఫ్రెండ్స్. అక్కడ చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయని అక్కడ మునులు అందరూ ఉన్నారని చెప్పేసి, ఎందుకంటే అన్నలు కూడా ఉన్నారండి. మనకు ఇప్పుడు మన నక్సలైట్లు అంటున్నాం కానీ అప్పుడు అన్నలు ఉన్నారని కూడా చెప్పేది ఫ్రెండ్స్. మా తాత వాళ్ళు చెప్పేది ఇవన్నీ. చాలా 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 ప్రాచీనమైన గుళ్ళు ఉన్నాయి అక్కడ ఒక సొప్పకట్ట ఒక బావిలో ఎత్తే అది కాశీలో తేలిందని చెప్పేసి మా తాత చెప్పిండు. అక్కడ పోయి మా తాత చూడలేదు కానీ మా తాత చెప్తే మా తాతకు తెలిసింది. మా అయ్య కూడా చూడలేదు. కొంచెం లోపలికి పోవంగా పొలాలు అవన్నీ మనకు కనబడతాయి ఫ్రెండ్స్. గుట్ట అవన్నీ కనబడతాయి. బాగానే మంది ఒకప్పుడు ఎవరు రాకపోయేది, ఎవరో ఒకరు భయపడేది, పుల్లులు ఉండే అది అని రోడ్డు కూడా మంచిగా ఉండకపోయేది. ఎవరికో మంచిగా అయిందని చెప్పేసి రోడ్ వేయించి అక్కడ పైప్ లైన్ వేయించి మంచిగా చేసిర్రు. కొన్ని రోజుల ముందర ఇక్కడ భయపడేది, గంగా స్నానం పోవాలన్నా పొలాలకు పోవాలన్నా వాళ్ళు తింటారు వీళ్ళు తింటారని. నడుము మట్టి నీళ్ళు వచ్చేది. ఒక 6 సంవత్సరాల క్రిందట మా డాడీ నన్ను ఇక్కడికి గంగా స్నానాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా నడుము మట్టి నీళ్ళలో నన్ను తీసుకొని పోయిండు. బండి ఇక్కడ పెట్టి మస్తు దూరం నడుచుకుంటూ పోయినాం. ఇప్పుడు ఎవరు పుణ్యాత్ముడు దయ వల్ల చాలామంది వస్తారు ఇక్కడికి. లోపలికి పోయినాక మనకు ఒక గుట్ట కనబడుతుంది. గుట్ట నుంచి ఇంకొంచెం ముందు పోయిన కొద్దీ మనకు దారిలోనే దర్శనం ఇస్తుంది గుడి. ఇక్కడ బాగా ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయనేది బాగా మంది చెప్తారు. వెనుకడొకైనా కాలుకి కట్టెలు పోయినప్పుడు కాలుకి గొడ్డలు తగిలితే అన్ని ఆకు తీసి పసరు రాసుకుంటేనే తెల్లారి వరకు కాలు మొత్తం మానిపోయింది అని చెప్తారు. ఇక్కడ సంజీవని ఉందని కూడా నమ్ముతారు చాలామంది నమ్ముతారు. ఇక్కడ చచ్చిపోయే మొక్కలు ఉండే, బతికే మొక్కలు ఉన్నాయని మా డాడీ కూడా చెప్పిండు. దారిలో వస్తుంటే ఏదో మొక్క తీసుకుంటే అది తీసుకోవద్దు, తింటే చచ్చిపోతారని కూడా నాకు చెప్పిండు. ఆవులు కాసేటోళ్ళు బర్రెలు కాసేటోళ్ళు కూడా బాగానే మంది వస్తారు. గుడి వచ్చింది ఫ్రెండ్స్. చాలా చాలా ప్రాచీనమైన గుడి ఇది. గుట్ట పైనుంచి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. గుట్ట పైనుంచి వచ్చి ఎక్కడి నుంచో వస్తాయి. ఇవి కూడా వర్షం కొట్టినప్పుడే వస్తాయి, ఊకే రావు. వర్షం బాగా కొట్టినప్పుడు వచ్చి, వర్షాకాలం మాత్రమే ఇక్కడ ఉంటుంది. మంచు రాలినప్పుడు కూడా నార్మల్గా వస్తాయి కానీ గింత ఫ్లో రాదు. బాగానే నీళ్ళు వస్తాయి. ఎంత అంటే అంత నీళ్ళు వచ్చుకుంటూనే ఉంటాయి. గుళ్ళు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బావి కనబడుతుంది. అక్కడనే స్నానం చేసేటోళ్ళం ఒక 6-7 సంవత్సరాల క్రిందట. ఇదంతా కిందికి పోతున్నాయి నీళ్ళు. గుట్ట మీద నుంచి వచ్చి మళ్ళీ కిందికి పోతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ బావి కనబడుతుంది. అక్కడనే స్నానం చేసేటోళ్ళం ఒక 6 సంవత్సరాల క్రిందట. అక్కడ స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కరు చేసినాక ఇంకొకరు చేసేటోళ్ళం. కానీ వాళ్ళ పుణ్యాత్ముని దయ వాళ్ళు ఇక్కడ పైప్ లైన్లు వేసిర్రు. ఇప్పుడు ఎంతమంది అంటే అంతమందిని చేయవచ్చు. 100 మంది వచ్చినా కూడా 10 నిమిషాలలో స్నానం అయిపోతుంది. మేము కూడా అక్కడికి స్నానానికి పోతున్నాం ఫ్రెండ్స్. మేము కూడా స్నానం చేస్తున్నాం. బాగానే మంది వచ్చి ఫ్రెండ్స్. ఇవాళ రేపు వినాయక చవితి అని కావచ్చు. మేము కూడా ఇవాళనే పోయినాం. బాగానే చేస్తారు. బాగానే మంచిగా ఉంది. ఇప్పుడు మేము ఇప్పటికైతే బాగా మారింది. ఇప్పుడు మంచిగా ఉంది. అందరు రండి ఇక్కడికి, అందరు చూడండి ఈ ప్లేస్. ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకా ఇది ఇంప్రూవ్ కావాలి. మనది ఒక తెలంగాణలో ఇదే పెద్ద ప్లేస్. ఇక్కడ జంట శివలింగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 1946లో వేసిర్రు. చూడండి, మీకు డేట్ కూడా చూపిస్తాను నేను. ఇట్లా ఒక్కటే ప్లేస్లో రెండు విగ్రహాలు అనేవి ఇక్కడనే ఉంటాయి, జంట శివలింగాలని. మీకు హనుమాన్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా రోజుల క్రిందటదే ఇది కూడా. ఇక్కడ కూడా డేట్ చూడండి, డేట్ కూడా నేను చూపించిన. ఇంకొకటి వినాయకుని విగ్రహం కూడా చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడ ఇంకొకటి మన వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఆమె మమ్మల్ని లోపలికి పోనీయలేదు. 1940 ఈయన చూపించారు. వినాయకుడిని శిల్పం చెక్కిరు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కోరికలు కోరుకుంటే తీరుతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకమే కాదు, నా నమ్మకం కూడా. నేను కూడా ఒక 5 సంవత్సరాల క్రిందట 6 సంవత్సరాల క్రిందట వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ పెట్టి పోయినా. నా కోరిక కూడా తీరింది అంటే తీరింది అంతే. ఇక మీరు నమ్మకపోయిర్రి. అన్న అక్కడికే పోయి పెట్టచ్చు కదా అని మీరు అనొచ్చు. మన తెలంగాణ వాళ్ళకి మంచి డౌట్లు వస్తాయి. అందుకని చెప్పేసి నా కోరిక అయితే తీరింది. నేను కూడా మళ్ళీ పెడతాను. మళ్ళీ ఒక కోరిక కోరుకుంటాను. మీరు మంచిగా ఉండాలి, అందులో నేను కూడా మంచిగా ఉండాలని. మీరు కూడా రారి, అందరం కలిసి పెడదాం. మంచిగా చేసుకుందాం. మన తెలంగాణ మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఇంత ప్రాచీనమైన గుడి చూడడానికి అసలు చాలామందికి ఇక్కడ ఈ గుడి ఉందనే విషయం కూడా తెలియదు.
ఈ వీడియో వల్ల అందరికీ తెలవాలి. ప్లీజ్ నన్ను అందరు సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి. మీకు ఏదైనా డౌట్లు వస్తే ఇది ఎక్కడుంది అని అంటే కామెంట్ చేయరి, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాం. అందరు ఖచ్చితంగా ఈ గుడికి మాత్రం వచ్చి పోర్రి. మీకు ఏదంటే అది మనకు ఏదైనా మనసు బుగ్గ ఇక్కడ ఈ స్వామి ఈ స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుళ్ళన్నీ కట్టింది.